హలో అండి అందరికీ. ముందుగా నా వీడియో చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనము బియ్యం పిండితో పొంగడాలు చేసుకుందాము. ఇది వచ్చేసి కిలోన్నర బెల్లం ఇలా కరగ వేసుకొని పాకం పట్టుకోవాలి. ఇవి బియ్యం అండి, బియ్యం పిండి. బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకొని ఇలా మెత్తగా పిండి చేసుకోవాలి. ఇలా మనం పట్టుకుంటే దగ్గరగా ఉండకట్టినట్టు అయిపోవాలి. పిండి తడిగానే ఉండాలి, తడి పిండితోనే బాగుంటాయి. పిండి జల్లెడ పట్టుకున్న తర్వాత ఇవి కొబ్బరి అండి. నేను కొబ్బరిని పైన చెక్కు కూడా తీసేసి, నల్లగా ఉన్న చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకున్నా. కొబ్బరి ముక్కలు వేసుకుంటేనే పొంగడాలు మంచి రుచి వస్తుంది. అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు, నువ్వులు వేసుకుంటే చాలా రుచి ఉంటుంది పొంగడాలు అనేవి. ఇవి వచ్చేసి అరపావు నువ్వులండి. అరపావు నువ్వులు, ఒక కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. చాలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కొబ్బరి ముక్కలు నేతిలో వేయించుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి ఇది, ఆవు నెయ్యి. నెయ్యి వేసుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టేసి కొబ్బరి ముక్కలు రంగు మారేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ చూసారు కదా, గ్యాస్ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మాడిపోతే, కొబ్బరి ముక్కలు మాడిపోతే రుచి అస్సలు బాగోదు. ఇలా నిదానంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి పొంగడాల్లోకి. చక్కగా మనకి నేతిలో వేగిపోతాయి కాబట్టి తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పాకం దగ్గర పడిపోయిన తర్వాత ఈ కొబ్బరి ముక్కలు పాకంలో వేసుకోవాలి. మరీ ముదురు పాకం కాదు, మరీ లేత పాకం కాదు, మీడియంలో ఉండాలి పాకం. ముదురు పాకం అయితే పొంగడాలు గట్టి వచ్చేస్తాయి. అందుకని మీడియంలో ఉన్నప్పుడు ఇలా కొబ్బరి ముక్కలు అందులోనే వేసుకొని కలుపుకోవాలి. చక్కగా చూసారు కదా. మరొక్కసారి కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత మరొక్కసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి. పాకం మనకి రెడీ అయిన తర్వాత ఒకరు పిండి వేస్తుంటే ఒకరు కలుపుతూ ఉండాలి. అడుగు అస్సలు అంటుకోకూడదు, ఉండలు కూడా కట్టుకోకూడదు. మనము చలివిడి ఎలా అయితే చేసుకుంటామో ఆ రకంగా పాకం అనేది తీసుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ చక్కగా కలుపుతూ ఉండాలి. నిదానంగా కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లోనే ఉండాలి, హైలో ఉండొద్దు, మీడియంలో కూడా ఉండొద్దు. సిమ్లో పెట్టేసి మెల్లగా కొద్ది కొద్దిగా మనము తడిపిండి అనేది వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మనము కలపడం ఆపేస్తే అడుగు అంటుకుంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ నిదానంగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేయాలి. ఇంకా పిండి వేసి కలుపుతూ ఉండాలి. మేము కొంచెం ఎక్కువ వేసుకున్నాము, 1 కిలో పిండి వరకు వేసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ ఉండాలి. మొత్తం ఒకసారి వేసినా సరే గట్టిగా అయిపోతాయి. మనకి పాకానికి సరిపడా వేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి కొంచెం పక్కన పెట్టుకోవాలి. మొత్తం వేసేసి ఇలా మెల్లగా కలుపుకోవాలి. ఒకటేసారి పిండి ఎప్పుడు కూడా వేయొద్దు, కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటేనే ఆ బెల్లం పాకం అనేది పిండి మొత్తానికి చక్కగా కలుస్తుంది. మనకి పొంగడాలు చాలా తీయగా ఉంటాయి. పిండి కూడా ఎక్కడ ఉండకట్టకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇలా ఉన్నప్పుడు గ్యాస్ ఆపేయాలి. ఆపేసి ఆ వేడికే మనము మెల్లగా కలిపేసుకొని ఇలా అసలు ఎక్కడ అంటుకోకుండా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ ఇవి వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళండి. మనము ఏవైతే బియ్యం నానబెట్టుకున్నామో, మనం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యము కడిగేసి తర్వాత నానబెట్టుకున్న వాటరేనండి ఇవి. ఈ నీళ్లు వేసుకొని ఈ మిగిలిన ముద్దని కలిపితే మనకి ఈ పాకం పిండి అంతా కలుపుకున్నాం కదా, చలివిడిలాగా తయారైంది కదా. బియ్యము బెల్లం పాకం అంతా కలిపితే అందులో బియ్యము నానబెట్టిన నీళ్ళు అయితే వేసుకోవాలి. బియ్యాన్ని మనం ఒక 10 సార్లు అయితే కడుక్కోవాలి శుభ్రంగా. తర్వాత నైట్ అంతా నానబెట్టుకుంటాం కదా, అదే వాటర్ తీసి ఇందులో కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకి ఏమాత్రం పల్చగా కావాలనేది
చూసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు కూడా ఒకటేసారి పోయొద్దు. ఈ బియ్యం కడిగిన నీళ్లు పోస్తే పొంగడాలనేవి చాలా మెత్తగా మనకి దూదిల్లాగా వస్తాయి. డైరెక్ట్ వాటర్ వేసే కంట ఈ బియ్యం కడుగు నీళ్లు వేసుకుంటే చాలా స్మూత్గా చాలా చాలా బాగుంటాయి. చక్కగా పొంగుతాయి. చూసారు కదా, ఈ విధంగా ఇలా జారేటట్టు కలుపుకోవాలి. లాస్ట్లో నువ్వులు మనం ఇందాక చూపించాను కదా, నువ్వులు ఒక అరపావు వరకు నువ్వులు వేసుకోవాలి. ఎక్కువ నువ్వులు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక అరపావు వరకు వేసుకున్నా. శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మనకి పొంగడం వేయడానికి ఈజీగా ఉన్నట్టు చిన్న బౌల్లోకి కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఆ మొత్తం మనం పట్టుకోలేం కాబట్టి చాలా బరువుగా ఉంటుంది. చిన్న బౌల్లోకి కొద్ది కొద్దిగా తీసుకొని నూనె వేడైన తర్వాత గరిటె నిండా తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పెద్ద ప్యాన్ గాని ఉంటే 2-3 వేసుకోవచ్చు. ఇలా చిన్నదైతే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పైకి తేలిపోతుంది. దానికదే పైకి తేలిపోతే చక్కగా మనకి పొంగడం అనేది ఉడికినట్టు. చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పొంగడాన్ని మనము తిరిగేసి వేగించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత అట్లకాడ సట్టాము పట్టుకొని రెండిటికి ఇలా ఒత్తి పట్టుకోవాలి. నూనె అంతా కారిపోతుంది. ఇలా నూనె మొత్తం కారిన తర్వాత మనము ఒక బేసిన్లోకి జాలి గిన్నెలోకి తీసుకోవాలి. కింద టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ కూడా వేసుకోవచ్చు. లేదన్నప్పుడు పెద్ద న్యూస్ పేపర్ ఒకటి వేసుకోవాలి. క్లాత్ కూడా వేసుకోవచ్చు, కాటన్ క్లాత్. అలాగే మిగిలిన పిండి మొత్తం ఒక్కొక్కటిగా ఇలా పొంగడాలనేది పోసుకోవాలండి. చాలా నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. చూసారా, నూనె మనకి వేడైంది కాబట్టి పొంగడం వేసిన వెంటనే పైకి ఇలా తేలిపోవాలి. తేలిపోతేనే మనకి చక్కగా పొంగడం అనేది ఉడికినట్టు. చూసారు కదా, ఒక్కొక్కటి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఎందుకు వస్తుందంటే కొబ్బరి ముక్కలు కిందకి మనకి అడుగుకి వెళ్ళిపోయినప్పుడు అలా గ్యాప్ వస్తుంది. ఈ విధంగా చక్కగా ఒక్కొక్కటిగా వేయించుకొని అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పొంగడాలు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి. చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిది. కానీ ఇప్పటి పిల్లలు ఎవరు పిండి వంటలంటే అస్సలు ఇష్టపెట్టుకోవట్లేదు. చూసారు కదా, పొంగడాలు మనకి రెడీ అయిపోయేవి. వేడి వేడిగా ఉన్నాయి. ఇవైతే శుభ్రంగా ఒక నెల వరకు అయితే స్టాక్ ఉంటాయండి. స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.